ఫోన్ మర్చిపోయినట్టుంది. ఏదో అన్నోన్ నంబర్లా ఉంది. హలో. హలో. హలో, ఎవరు మాట్లాడేది? ఏమైంది మమ్మీ? హలో హలో హలో. మధుకి ఎవరు ఫోన్ చేసుంటారో? హలో అంటే కట్ చేశారండి. ఆ వాయిస్ కూడా వెరైటీగా ఉందండి. ఏమైంది మమ్మీ? ఏంటి సడన్ గా కట్ చేసావు? జనని ఫోన్ లిఫ్ట్ చేసిందిరా. మధు ఫోన్ ఇంట్లో మర్చిపోయి వెళ్ళినట్టుంది. మర్చిపోయిందా? ఆన్సర్ చేస్తే ఏదో ఒక చెప్పాల్సి వస్తుందని కావాలని ఇంట్లో పెట్టి వెళ్ళిందా? ఆ మధు ఏం పిచ్చిది కాదు, అదేదో ప్లాన్ చేసే ఉంటుంది. దాని మొహం ప్లాన్ లేదు, పాడు లేదు. మర్చిపోయే ఉంటుంది. మర్చిపోయిందని గ్యారంటీ ఏంటి? మొత్తం మ్యాటర్ వాళ్ళ అమ్మకు చెప్పిందేమో, అందుకే ఫోన్ వస్తే ఆన్సర్ చేయమందేమో. నాకు అదే అనిపిస్తోంది. జననికి మొత్తం తెలిసిపోయిందా? ఇప్పుడు జననికి మన మీద డౌట్ వస్తే, నేరుగా మన దగ్గరకు వస్తే సిచ్యువేషన్ ఏంటి? తలుచుకుంటేనే నాకు భయం వేస్తోంది. ఏయ్ ఆపు. తిదానికి ఊలికి పాటే ఏంటి తెలిసేది? అది చెప్తే పరిస్థితి ఇలా ఎందుకుంటుంది? అయినా నేనేమీ మాట్లాడలేదు కదా. నేనేమైనా తొందరపడి ఉంటే దానికి తెలిసిపోయిందని భయపడచ్చు. అయిన దానికి కాని దానికి నువ్వు టెన్షన్ పడి మమ్మల్ని టెన్షన్ పెట్టకు. మమ్మీ ఇప్పుడేం చేద్దాం? కూల్గా ఆలోచించాలి. ఇలాంటి క్రిమినల్ ప్లాన్లలో ఆరితేరిందానిరా అస్సలు జంకకూడదు. ఇప్పుడు మిస్ అయితే పర్మినెంట్గా మిస్ అయిపోయినట్టే. దాన్ని ఎలా క్రష్ చేయాలో అలా క్రష్ చేస్తాను. అమ్మా, మధు ఫోన్ మర్చిపోయినట్టుంది. ఎవరో ఫోన్ చేశారు. నేను హలో అనగానే కట్ చేశారు. తిరిగి ఫోన్ చేద్దామంటే దీనికి ఏదో లాక్ ఉన్నట్టుంది. అదే ఫోన్ చేసిందేమోనే. మర్చిపోయానా లేక ఎక్కడన్నా పోయిందా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎవరైనా ఫ్రెండ్ ఫోన్ నుంచి ఫోన్ చేసిందేమో. కావచ్చు, కానీ హలో అనగానే కట్ చేశారమ్మా. ఫోన్ ఇంట్లో ఉందని తెలిసిపోయింది కదనే, అందుకే కట్ చేసుంటారు. అదో కాదో ఇంకెవరైనా చేశారేమో. ఆ నెంబర్కే మళ్ళీ ఫోన్ చేస్తే బెటర్ అని అనుకున్నాను. కానీ ఈ పాస్వర్డ్ ఏంటో తెలియట్లేదు. నాకు తెలుసు కదే, సీరియల్స్ అని నేను దాని ఫోన్లోనే చూస్తాను కదా, అది నాకు చెప్పింది. అయితే చెప్పు, ఫోన్ చేసి ఎవరు చేశారో కన్ఫర్మ్ చేసుకుందాం. అలాగే. జననియే ఫోన్ చేస్తుంది మధు ఫోన్ నుంచి. చూడబోతే జననికి అంతా తెలిసినట్టుంది. నువ్వు మూస్తావా? భయం ముందు పుట్టి దాని వెనకాల నువ్వు పుట్టినట్టున్నావు. జీవ చిటుక్కుమంటే ఉలిక్కి పడతావు. నేనేం ఆన్సర్ చేయలేదుగా, ఎందుకు టెన్షన్ పడతావు?
అది నువ్వేనేమోనని మళ్ళీ ఫోన్ చేస్తోంది. ఏమైంది? దాని చేతిలో నుంచి ఫోన్ టక్కుని లాగేసుకున్నావు. ఎవరు ఏంటని కనుక్కోవడం తప్ప? నీ ఫోన్కి కాల్ వచ్చింది. నువ్వేనేమో అని తిరిగి కాల్ చేస్తున్నాను. నేనేం కాల్ చేయలేదు. ఫోన్ కోసమే నేను వచ్చాను. నా ఫ్రెండ్ ఎవరో కాల్ చేసుంటారులే. సరే నేను వెళ్తున్నా. మధు ఆగు. ఫోన్ కోసం మళ్ళీ వెనక్కి రావాలా? ఒక్కరోజు ఫోన్ లేకుండా వెళ్ళలేవా? ఇంట్లో ఉంటే తప్ప నీకొచ్చిన కాల్స్ మేము అటెండ్ చేస్తే నీకేమైనా ఇబ్బందా? అమ్మా, ఫోన్ ఒక రోజు ఇంట్లో ఉంటే తప్పేం లేదు. అందులో నా క్లాస్కి సంబంధించిన వర్క్ షీట్స్ ఉన్నాయి. వాటి కోసం తిరిగి వచ్చాను. కానీ ఫోన్ కోసం కాదు. నువ్వు ఏది ఊహించుకొని మాట్లాడుకు. ఎందుకెంత చిరాకు పడుతున్నావు? అదేమందని? నువ్వు ఈ మధ్య మరీ కసుబుసులాడుతున్నావు. కారణం లేకుండానే కోపం వచ్చేస్తోంది. నువ్వు అలా ఎందుకుంటున్నావో అర్థం కాక మేం బాధపడుతున్నామే. కారణాలు లేవు, ఏమీ లేవు. మీరు నా గురించి బాధపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఇప్పుడు ఓకే కదా? టెన్షన్ పడుకో. పద పదరా. చలేస్తున్నట్టుంది. తెలుసే నాకు వర్షం తెలుసే, నిన్ను కలిసాకే వెన్నెల వర్షం తెలుసే. మౌనం తెలుసే నాకు మాట తెలుసే, మౌనంలో దాగుండే మాటలు తెలిసే. కన్నులతో చూసేది కొంచెమే, గుండెల్లో లోతే కనిపించేనే. పై పైన రూపాలు కాదులే, లోపలి ప్రేమే చూడాలిలే. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే
ఏంట్రా సైకిల్ చేస్తున్నావు? నోటితో మాట్లాడు. పెంచకురా. ఉమ్, మెల్లగా మెల్లగా. ఏమైందిరా? సైలెంట్ గా సైకిల్ ఎందుకు? ఏం చెప్పాలనుకున్నావు చెప్పొచ్చు కదా. ఓ సౌండ్ చేయొద్దన్నావా? సారీరా, నేను ఉదయం నిద్రపోయేది గమనించలేదు. సారీరా. అమ్మా ఆ? ఈ ఆప్రాన్ నువ్వు కప్పావా? ఆ, నేనా? నేను ఇప్పుడే కదా వస్తున్నాను. ఈయన గారే కప్పుంటారు. నేనే కప్పానని అర్థమైపోయింది. ఇప్పుడు ఏమంటుందో ఏమో. అబ్బా, చాలా తలనొప్పిగా ఉందిరా. అందుకే నిన్ను అరవద్దు అన్నాను. ఓ ఆ, ఎవరైనా కాఫీ ఇస్తారా? ఆ, మ్, ఆ, అమ్మా ఒక్క నిమిషం, నాకు కూడా కొంచెం తలనొప్పిగా ఉంది. ఆ, ఉండండి, అందరికీ నేనే కాఫీ పెట్టి తీసుకొస్తాను. ఆ. వదినా, నాకొద్దు వదినా, నేను ఫ్రెష్ అవ్వాలి. ఓకేనా? ఓకేరా, బాయ్. పానకంలో పుడకలాగా నేనెందుకు? వీళ్ళిద్దరినీ ఏకాంతంగా వదలటమే మంచిది. మ్. ఉండు, నేను తీసుకొస్తాను. వాచి ఇచ్చాడవే? ఎస్, ఇచ్చే మా అమ్మమ్మ విన్ అయింది. వాచ్ ఇచ్చే. మా అమ్మమ్మ చేతికి ఇవ్వు. ఆవేశంలో ఆ ముసల్దాంతో పందెం కట్టి ఇచ్చాను. కానీ ఆ వాచి అంటే నాకెంత ఇష్టమో, ఆ మోడల్ కోసం ఎంత ట్రై చేసినా దొరకడం లేదు. అయినా ఆ ముసల్దానికి ఇంత కాస్ట్లీ వాచ్ అవసరమా? ముసల్దొచ్చేసింది. ఇప్పుడది నన్ను నా చేతిలో ఈ వాచిని చూస్తే దొంగ దొంగ అని పెద్ద గొడవ చేస్తుంది. అసలే నేను మధుని పట్టుకొని నానా యాగి చేసింది ఈ ముసలావిడికి గుర్తుండే ఉంటుంది. అంతకు రెట్టింపుగా నా పరువు నలుగురిలో తీస్తుంది. ఇప్పుడేం చేయాలి? అయ్యో, అదేంటి, నా వాచ్ ఇక్కడే ఈ మంచం మీదనే పెట్టాను కదా, ఇంతలోనే ఏమైంది? ఇంకెక్కడన్నా పెట్టానా? కంగారులో ఏమన్నా జారిపడిందేమో.
నా గదిలోకొచ్చి నా వాచ్ దొంగతనం చేస్తావా? చెప్తా ఉండు నీ సంగతి. అసలే పెద్దతనం, మతి మరుపు కూడాను. ఎక్కడ పెట్టానో ఏమో, వెతికితే దొరుకుతుందా ఏంటి? ఏమిటో ఈ మధ్య శుభ్రం మరీ తగ్గిపోయింది. గదిని అస్సలు పట్టించుకోవట్లేదు. ఎక్కడ పడితే అక్కడ బూజు దుమ్మును. చిచ్చి, పట్టుకుంటే చేతికి అంటుతోంది. కాస్త దులిపి శుభ్రం చేసుకోవడం బెటర్. దుమ్ముని ఈ కర్టెన్ దగ్గర దుమ్ము బాగా ఉన్నట్టుందే. ఈ ముసల్ది చూసి కొడుతుందా, నిజంగానే దుమ్ము పట్టిందని కొడుతుందా? ఈ కర్టెన్ దుమ్ము దులిపి చాలా కాలం అయింది. ఈ విండో కూడా దుమ్ము బాగా ఉంది. ఈ దుమ్ము దులపాలంటే ఓ పట్టను వదలదు. బాగా దుమ్ము దులిపి దులిపి ఈ దుమ్ము మాయిదారు దుమ్ము పోవట్లేదు బాబోయ్. మాయిదారు దుమ్ము, ముద్రాష్టపు దుమ్ము, ఈ దుమ్ముని తగలట్ట. మాయిదారు దుమ్ము నిన్ను. ఏమైంది నీకు? ఎందుకు ఇలా కట్టని బాత్తున్నావు? ఏమంత దుమ్ము పట్టిందని? నువ్వా? దుమ్ము దులుపుతుంటే ఏ దయ్యమో బయటకు వచ్చిందనుకున్నాను. నువ్వు ఈ కట్టెన్ వెనకాల ఏం చేస్తున్నావు? నేనే చేస్తాను ఇక్కడ. కర్టెన్ బాగుంది కదా అని చూద్దామని వచ్చాను. నేను అటు పక్క నుండి చూస్తున్నాను, నువ్వు ఇటు పక్క నుండి బాధటం మొదలు పెట్టావు. ఆయన నా ఇల్లు, నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకు? అవునా, చూసుకోలేదమ్మా. దెబ్బలు తగులాయా? కర్ర బుచ్చుకొని కొడితే తగలవా? పెద్దతనం వచ్చి చూపు మందగిచ్చినట్టుంది. హలో, చేతిలో ఏంటి? చూపించు. ఆ చేతిలో అమ్మా. ఓహో, ఇదేంటి నా వాచి నీ దగ్గరుంది? అంటే తమరు ఈ వాచి తస్కరించడానికి వచ్చారన్నమాట. అది అసలు విషయం. నన్ను చూసి పరదా చాటును దాక్కున్నావా? చిచి, తస్కరించాల్సిన కర్మ నాకేం పట్టింది? కావాలంటే ఇలాంటివి 10 కొనుక్కోగలను. అబ్బో, మంచం మీద ఉంది, చూస్తూ ఉన్నాను. ఇంతలోనే అదిగో ఆ కర్టెన్ నచ్చింది, చూద్దామని దాని వెనక్కి వెళ్ళాను. వెళ్తే వెళ్ళావు గాని ఆ వాచ్ ఇచ్చెళ్ళు. ఇవ్వు. ఇవే వెళ్ళి ఇంకా. ఏ ముసలి, నువ్వు తెలిసి కావాలని కక్ష తీర్చుకోవడానికే కట్టెతో కొట్టావు కదా? చెప్తా. నీ మనవరాలి జుట్టు నా చేతిలో ఉంది. ఇప్పుడు నువ్వు కొట్టిన దెబ్బలకి డబుల్ దెబ్బలు దాని బతుకు మీద కొడతా. చూస్తూ ఉండండి. అమ్మా అమ్మా, ఫోన్ ఒక రోజు ఇంట్లో ఉంటే తప్పేం లేదు కానీ
అందులో నా క్లాస్ కి సంబంధించిన వర్క్ షీట్స్ ఉన్నాయి వాటి కోసం తిరిగి వచ్చాను కానీ ఫోన్ కోసం కాదు నువ్వు ఏదో ఊహించుకొని మాట్లాడుకో కారణం లేకుండానే కోపం వచ్చేస్తుంది నువ్వు అలా ఎందుకు ఉన్నావో అర్థం కాక నేను బాధపడుతున్నానే కారణాలు లేవు ఏమీ లేవు మీరు నా గురించి బాధపడాల్సిన అవసరం అస్సలు లేదు కాలేజ్కైనా అవును నేను కూడా అటే వెళ్తాను. రండి మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. రండి అందరం కలిసే వెళ్దాం అక్క కార్లో వెళ్తాం కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తానంటున్నారు వద్దులేరా మనం రోజు వెళ్ళినట్టే వెళ్దాం పద ఈ వీడియో చూపించాలనుకుంటున్నా. చూపించమంటావా? ఈ ఫోన్ లో వాయిస్ మార్ఫింగ్ అయినా నాకెందుకో శక్తి మీద ధీరజ్ మీద డౌట్ వస్తుంది.